దీనికి రంభ నుంచి పెళ్లి చేసినట్టు ఉంది. కొండ ప్రాంతాల్లో నిన్ను ఎవడు పెట్టమన్నాడు? ఒక ఊరి నుంచి ఒక ఊరికి పోయేదానికి దారులే ఉండవు, రహదారులు ఉండవు, గాలి పట్టుకోవడం పోయేదానికి వీళ్ళు ఉండవు, బడులు ఉండవు, ఆసుపత్రులు ఉండవు, రైళ్లు ఉండవు, విమానాలు ఉండవు, ఏం పోయేదానికి ఉండవు, రహదారి సౌకర్యాలు ఉండవు. అట్లాంటి వాళ్ళు ఇచ్చినాను. ఇది ఇస్తే ఏమైంది వాళ్ళకి ఎవరు వాళ్ళ జీవితాలు మెరుగుపడ్డాయి. ఎక్కడైతే మెరుగుపడ్డాయో ప్రత్యేక జీవితాలు ఎక్కడైతే అవసరమో అక్కడ ఇవ్వకుండా అనవసరమైన చోటు ఇచ్చినామని చెప్పి పాపం కట్టుకుంటే సరిపోతుందా? ఎక్కడ ఇవన్నీ మనం అడుగుతుంది. చిన్నదాన్ని వాగ్దానం చేసినటువంటి దాన్ని చదువుతున్నాం. అదేమంటే మా వాగ్దానాలన్నీ కోర్టు ద్వారా నెరవేరగా మీరు కోర్టుకు పోయినట్టు. అవును, వాగ్దానాలు కోర్టుకు పోయే అవకాశం లేదు. చట్టంలో కన్నా ముందుకు వస్తే ప్రభుత్వం చట్టాన్ని అమలు చేయకుండా పోయిందంటే హైకోర్టులో, సుప్రీంకోర్టులో రిట్రేషన్ అని రిట్యూస్. కానీ జస్టిషియబుల్, నాన్ జస్టిషియబుల్ అని రెండు రకాలు ఉంటాయి ఇష్యూస్. జస్టిషియబుల్ అంటే ఏంటంటే కోర్టు ద్వారా అమలు చేసుకోవచ్చు. నాన్ జస్టిషియబుల్ అంటే కోర్టు పోయే అవకాశం ఉండదు. ఇది నాన్ జస్టిషియబుల్కి వచ్చింది. నాన్ జస్టిషియబుల్ అయినంత మాత్రం ప్రధానమంత్రి పార్లమెంటు సాక్షిగా, రాజ్యసభ సాక్షిగా ప్రమాణం చేస్తే వాగ్దానం చేస్తే దానికి పవిత్రత లేదా అని అడుగుతున్నాను. చాలా సానుకూలంగా వ్యవహరించవలసినటువంటి సమయం ఆసనమైంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మాజీ కానీ ఈయన కానీ ఇద్దరిలో ఒకటే మనస్తత్వం. ఎన్నికల కూడా చేసినటువంటి వాగ్దానాలు ఇద్దరు సమాన దోషులు. ఇద్దరు మనస్తత్వం కూడా ఒకటే. ఇద్దరు ఊళ్ళు కూడా పక్కపక్కనే. శేషాచలం కొండలకు అటువైపు చంద్రబాబు నాయుడు ఉంటారు, ఇటువైపు పులివెందుల్లో ఈయన ఉంటాడు. ఇద్దరు భౌగోళికంగానే కాదు, మానసికంగా కూడా, సైద్ధాంతికంగా కూడా ఇద్దరి భావజాలం ఒకటే. భౌతికంగా భావజాల రీత్యా ఇద్దరు ఒకటే. ఇది ఎలా అమలు చేస్తారు? మీకు కావాల్సింది ప్రత్యేక ప్యాకేజీలు కావాలి దిగమింగేదానికి. మీరు మీ అధికారులు దిగమింగేదానికి అవి కావాలి. ఎందుకని చెప్తున్నాం, దీన్ని మర్చిపోయారు ప్రజలు అనుకున్నారు. మరుగున పడిందే కానీ మరచిపోలేదు ప్రజలు. ఊళ్ళు కప్పిన నిప్పులా ఉంది, పరిచిన ఎండుగడ్డిలాగా రాష్ట్రమంతా వ్యాపించింది. మనం చేయాల్సిన పని అంతా అగ్గిపల్లి సేటివే, దానికైతే మనుకుంటుంది. నేను రాష్ట్రం అంతా తిరుగుతున్నాను. దీన్ని నేను ఒక్కడే చేసుకుని మా మిత్రులు నేను తప్ప ఎవరు దీనికోసం ప్రయత్నించి పోరాడినటువంటి మహానుభావులు నాకు లేదు. నేను చెప్తాను, రెస్ట్ తీసుకుంటున్నారు పాపం. వాళ్ళు ఎప్పుడు చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే అప్పుడు చేస్తారు, ప్రత్యేక హోదా కావాలి కొంతమంది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే చేస్తారు. వాళ్ళు ఎవరు అధికారంలో ఉన్నారో చూసుకొని చేస్తారు. మాకు అధికారంతో నిమిత్తం ఉండదు, ఎవరు ముఖ్యమంత్రులు ఉండడం మాకు నిమిత్తం లేదు. ఎవరు ఉండడం కూడా మేము చేస్తాము. ఇప్పటికే 10 జిల్లాల్లో తిరిగాము, ఇలాంటి బహిరంగ సభలు పెట్టాము. తీసుకెళ్ళలేదు, సందేశాన్ని తీసుకెళ్తాము. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలకు, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు కూడా ప్రత్యేక నిధులు ఇవ్వాలి. రాయలసీమలో ముఖ్యంగా కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని కూడా చట్టంలో ఉంది. వాగ్దానం మాత్రం కదా, చట్టంలో ఉంది. ఎవరైనా గుర్తుపోయారా? కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉంది. ఇంకో చట్టం పుస్తకం నాది చట్టంలో ఉంది. కావాలని ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టాలా కడప జిల్లాలో పెట్టకపోతే ఎవరైనా కోర్టుకెళ్ళారా? వీళ్ళ కోసం కోర్టుకెళ్తారే, వీళ్ళు స్టేల్ కోసం కోర్టుకెళ్తారే. విశాల ప్రజల ప్రయోజనాలను కాపాడేటువంటి స్టీల్ ప్లాంట్ కావాలి కడపకని ఎందుకు కోర్టు, కర్మాగారం కావాలని ఎందుకు కోర్టు? కడప యొక్క ప్రయోజనాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కడప స్టేట్ కూడా ఎక్కువగా ఉంది. రాష్ట్ర ప్రయోజనాలే కాకుండా కడప స్టేట్ కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఎలా రారు? టీడీపీ వాళ్ళు రారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రారు. ఇంతకుముందు అప్పుడప్పుడు వచ్చే ఆయన కూడా ఈ మధ్య మానేశాడు రావు. దొంగలకు ఒకే గూటి పక్షులు, ఒకే తాను ముక్కలు, ఒకే చెట్టు కొమ్మలు, ఒకే కొమ్మ రెమ్మలు. వీళ్ళంతా రాదు. ఎలక్షన్ అప్పుడు మాత్రం జుట్టు ఎగరేసుకుంది, చూలు ఎగరేసుకుంది, హీరో వేసుకుంటూ పొరుగు పట్టులాగా మాట్లాడుతుంది.